మీరు శివాలయానికి వెళ్ళి వస్తున్నారా? అయితే మీరు కేవలం ఒక గుడిని సందర్శించి రావడం లేదు. సాక్షాత్తు కైలాస శిఖరం మీ వెంట వస్తుంది. కానీ ఆ అనంతమైన శివశక్తి మీతోనే ఉండాలా, లేక గుడి మెట్ల దగ్గరే ఆగిపోవాలా అనేది మీరు చేసే ప్రదక్షిణ, మీరు కలిసే చండీశ్వరుడు మీద ఆధారపడి ఉంటుంది. శివుడు లయకారుడు అయితే ఆ లయలో మిమ్మల్ని లీనం చేసే తాళం చెవి చండీశ్వరుడి దగ్గర ఉంది. ఈ వీడియోలో మనము శివాలయంలో ప్రదక్షిణ ఎలా చేయాలి, శివాలయంలో ధ్వజస్తంభానికి ఎలా మొక్కాలి, దీపారాధన ఎలా చేయాలి, శివుడికి అభిషేక ప్రియుడు కాబట్టి ఎలాంటి నైవేద్యాలతోని అభిషేకం చేయాలి, ఎలాంటి నైవేద్యాలను సమర్పించాలో ఈ వీడియోలో సంక్షిప్తంగా చూద్దాము. మొదటగా వస్త్రాధారణ. శివాలయానికి వెళ్ళేటప్పుడు తెలుపు లేదా లేత రంగు దుస్తులు ధరించడం అత్యంత శ్రేష్టం. తెలుపు రంగు పవిత్రతకు, శాంతికి నిదర్శనం. ఒకవేళ మీరు ఏదైనా దీక్షలో ఉంటే కాషాయం లేదా నలుపు రంగు దుస్తులు ధరించవచ్చు. సాంప్రదాయ దుస్తులు ధరించడం వల్ల ఆ క్షేత్రంలోని ప్రకంపనలు మీ శరీరానికి త్వరగా అందుతాయి. గుడి గోపురాన్ని చూడగానే 2 చేతులెత్తి నమస్కరించండి. పాదాలు కడుక్కొని లోపలికి వెళ్ళాక మొదటగా నందిని దర్శించుకోవాలి. నంది 2 కొమ్ముల మధ్య నుండి శివలింగాన్ని చూడాలి. దీనినే శృంగ దర్శనం అంటారు. మన కోరికలను నంది చెవిలో మెల్లగా చెప్పాలి. ఎందుకంటే ఆయన శివుడికి అత్యంత ఆత్మీయుడు. నంది అనుమతి తీసుకున్నాకే గర్భాలయంలోని శివుడిని దర్శించాలి. మరి లోపలికి వెళ్ళాక పూజ ఎలా చేయించాలో చూద్దాము. పూజారి గారికి మీ పేరు, గోత్రం చెప్పి సంకల్పం చెప్పుకోండి. మీ కోరికను మనసులో బలంగా కోరుకోండి. శివుడు అభిషేక ప్రియుడు. వీలైతే పాలు లేదా శుద్ధ జలంతో అభిషేకం చేయించండి. ఆ ధారను చూస్తూ ఓం నమశివాయ అని జపించండి. శివాభిషేకంలో ఉపయోగించే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టమైన ఫలితం ఉంటుంది. ఏ కోరిక ఉన్నవారు ఏ ద్రవ్యంతో అభిషేకం చేయించుకోవాలో ఇప్పుడు చూద్దాము. శివుడు అభిషేక ప్రియుడు. మీరు సమర్పించే ప్రతి ధార మీ జీవితంలో ఒక మార్పును తెస్తుంది. ఏ అభిషేకానికి ఎటువంటి ఫలితం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా శుద్ధ జలం. గంగమ్మ తల్లితో సమానమైన శుద్ధ జలంతో అభిషేకం చేస్తే మనశ్శాంతి లభిస్తుంది మరియు మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. రెండవది ఆవు పాలు. సాక్షాత్తు లక్ష్మీప్రదం. పాలతో అభిషేకం చేయడం వల్ల సర్వ సౌఖ్యాలు కలుగుతాయి మరియు దీర్ఘాయువు లభిస్తుంది. తదుపరి పెరుగు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు పెరుగుతో అభిషేకం చేయిస్తే ఉత్తమమైన ఆరోగ్యం మరియు బలం చేకూరుతాయి. తేనె. ఎవరైతే సమాజంలో కీర్తి, గౌరవం మరియు తేజస్సు కోరుకుంటారో వారు తేనెతో అభిషేకం చేయించడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు. నెయ్యి. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యం సిద్ధించాలన్నా, మోక్షం కలగాలన్నా ఆవు నెయ్యితో అభిషేకం చేయడం శ్రేష్టం. చెరుకు రసం. దారిద్ర్య బాధలు తొలగి ధనప్రాప్తి కలగడానికి చెరుకు రసంతో చేసే అభిషేకం అమోఘంగా పనిచేస్తుంది. విభూతి. భస్మంతో. శివునికి అత్యంత ప్రీతికరమైన విభూతితో అభిషేకం చేస్తే పాప విముక్తి కలిగి జ్ఞానోదయం అవుతుంది. గుర్తుంచుకోండి, మీరు ఏ ద్రవ్యంతో అభిషేకం చేసినా అది ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రంతో చేస్తేనే పరిపూర్ణ ఫలితం లభిస్తుంది. శివుడు కేవలం అభిషేక ప్రియుడే కాదు, పత్ర ప్రియుడు కూడా. మనం భక్తితో సమర్పించే ఒక్క ఆకు మన జన్మ జన్మల పాపాలను హరిస్తుంది. మరి శివునికి ఇష్టమైన ఆ పత్రాలేమిటో, వాటి ఫలితాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాము. మొదటిది బిల్వాపత్రం. శివునికి ప్రాణం. ఈ బిల్వాపత్రం 3 ఆకులు కలిసున్న ఒక బిల్వాదళాన్ని సమర్పిస్తే 3 జన్మల పాపాలు తొలగిపోతాయి. ఇది త్రిగుణాలకు, త్రిశూలానికి ప్రతీక. జమ్మిపత్రం, శమిపత్రం అని కూడా అంటారు. అపరాధాలను క్షమించే శక్తి జమ్మి ఆకుకు ఉంది. జమ్మి పత్రంతో శివుణ్ణి పూజిస్తే శనిదోషాలు తొలగి విజయం లభిస్తుంది. తర్వాత ఉసిరి పత్రం. కార్తీక మాసంలో ఉసిరి ఆకులతో శివుడిని పూజించడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇది విష్ణువుకు కూడా ఇష్టమైనది కాబట్టి హరిహర అనుగ్రహం లభిస్తుంది. ఆరేడు కాయ.
కేవలం ఆకులే కాదు, మారేడు కాయను సమర్పించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని, సంతాన ప్రాప్తి కలుగుతుందని శాస్త్రం చెబుతుంది. గన్నేరు పువ్వులు మరియు ఆకులు. శివునికి ఎరుపు లేదా తెల్ల గన్నేరు అంటే చాలా ఇష్టం. వీటితో పూజించడం వల్ల శత్రుబాధలు తొలగి మనశ్శాంతి లభిస్తుంది. గుర్తుంచుకోండి, పత్రం, పుష్పం, ఫలం, తోయం, మీరు ఏది సమర్పించినా అది స్వచ్ఛమైన భక్తితో ఉండాలి. ఏకబిల్వం శివార్పణం అంటూ ఆ బోలాశంకరుని అనుగ్రహాన్ని పొందండి. శివాలయంలో దీపం వెలిగించడం కేవలం వెలుగు కోసం కాదు, అది మీ జీవితంలోని కష్టాలను హరించే ఒక దివ్యమైన ప్రక్రియ. మరి ఆ బోలాశంకరుని అనుగ్రహం కలగాలంటే దీపం ఎలా పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీపం దిశ. శివాలయంలో దీపం ఎప్పుడు తూర్పు లేదా ఉత్తర దిక్కుగా అభిముఖంగా వెలిగించడం అత్యంత శ్రేష్టం. తూర్పు దిక్కున పెడితే గ్రహదోషాలు తొలగుతాయి. ఉత్తర దిక్కున దీపం పెడితే సంపద, మనశ్శాంతి లభిస్తాయి. శివునికి ఆవు నెయ్యితో పెట్టే దీపం అంటే పరమ ప్రీతి. నెయ్యి సాధ్యం కాకపోతే నువ్వుల నూనెను వాడవచ్చు. నువ్వుల నూనెతో దీపం పెడితే శని దోషాలు మరియు పితృదోషాల నుండి విముక్తి కలుగుతుంది. మరి ఒత్తులు ఎలా వేయాలి? 2 ఒత్తులను కలిపి ఒకటిగా చేసి దీపం వెలిగించాలి. ఇది దాంపత్య సౌఖ్యాన్ని, కుటుంబంలో ఐక్యతను సూచిస్తుంది. సాధ్యమైతే పత్తి ఒత్తులు లేదా తామర నూలు ఒత్తులు వాడటం వల్ల విశేష ఫలితం ఉంటుంది. గర్భాలయం ముందు ఉన్న నందికి దగ్గరగా గాని లేదా ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద గాని దీపం పెట్టవచ్చు. శివలింగం వెనుక భాగంలో దీపం వెలిగించడం వల్ల శివుని అనుగ్రహం త్వరగా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. నేరుగా నేలపై పెట్టకూడదు. దీపము ప్రమిదను నేరుగా నేల మీద పెట్టకుండా కింద ఒక ఆకు గాని, బియ్యం గాని లేదా ఒక చిన్న పళ్ళెంలో గాని ఉంచాలి. దీపం వెలిగిన తర్వాత ఆ జ్యోతిని చూస్తూ ఓం నమఃశివాయ అని 11 సార్లు జపించండి. గుర్తుంచుకోండి, మీరు వెలిగించే దీపం మీ ఇంట్లోని చీకటినే కాదు, మీ మనస్సులోని అశాంతిని కూడా తొలగిస్తుంది. కర్పూర హారతి ఇచ్చేటప్పుడు ఆ వెలుగులో శివలింగాన్ని దర్శించి 2 కళ్ళకు అద్దుకోండి. పూజలో అత్యంత ముఖ్యమైన ఘట్టం నైవేద్యం. కానీ ఆ బోలాశంకరునికి నైవేద్యం ఎలా సమర్పించాలో మీకు తెలుసా? శివునికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యం దద్దోజనం, పెరుగు, అన్నం. తెల్లని రంగు పవిత్రతకు నిదర్శనం కాబట్టి పాలు, పెరుగు లేదా పరమాన్నం సమర్పించడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. మన దగ్గర ఏమీ లేకపోయినా పర్వాలేదు, కేవలం ఒక అరటిపండు లేదా కొద్దిగా బెల్లం ముక్కను భక్తితో పెట్టినా ఆ మహాదేవుడు తృప్తి చెందుతాడు. ఆయనకు కావలసింది మీ సంపద కాదు, మీ స్వచ్ఛమైన భావం. నైవేద్యం పెట్టేటప్పుడు నేరుగా దేవుడికి చూపించకుండా కుడి చేత్తో నెమ్మదిగా స్వామి వైపు గాలిని వీస్తున్నట్టు చేస్తూ సత్యం త్వర్తేన పరిశించామి అని మనసులో అనుకోండి. మీరు పెట్టే ఆ నైవేద్యం కేవలం ఆహారం కాదు, అది మీలోని అహంకారాన్ని స్వామి పాదాల దగ్గర వదిలివేయడం. గుర్తుంచుకోండి, స్వామికి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించడం వల్ల ఆ శివప్రసాదం మీ శరీరంలోని ప్రతి కణాన్ని పవిత్రం చేస్తుంది. మీరు తినే ప్రతి ముద్దలో ఆ పరమశివుని ఆశీస్సులు ఉంటాయని నమ్మండి. అభిషేకం, దీపం, పత్రపూజ మరియు నైవేద్యం, ఈ 4 కలిస్తేనే మీ సేవ సంపూర్ణం. ఈసారి శివాలయానికి వెళ్ళినప్పుడు ఈ చిన్న నియమాలను పాటించి చూడండి. మీ జీవితంలో వచ్చే మార్పును మీరే గమనిస్తారు. మన కోరికలను నంది చెవిలో మెల్లగా చెప్పాలి, ఎందుకంటే ఆయన శివుడికి అత్యంత ఆత్మీయుడు. శివాలయంలో చేసే ప్రదక్షిణకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. అందులో చండీ ప్రదక్షిణ. శివాలయంలో చేసే ప్రదక్షిణ ఇతర గుడుల కంటే భిన్నంగా ఉంటుంది. దీనినే శివ ప్రదక్షిణ లేదా చండీ ప్రదక్షిణ అంటారు. శివలింగానికి అభిషేకం చేసిన నీరు బయటకు వెళ్లే దారినే సోమసూత్రం అంటారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ దాటకూడదు. ప్రదక్షిణ ఎలా చేయాలి అంటే నంది దగ్గర మొదలుపెట్టి ఎడమవైపుగా సోమసూత్రం వరకు వెళ్ళాలి. అక్కడ సోమసూత్రాన్ని తాకకుండా నమస్కరించి మళ్ళీ వెనక్కి అంటే కుడివైపుగా వచ్చి చండీశ్వరుని వరకు రావాలి. ఇలా శివాలయంలో అర్ధచంద్రాకారంలో ప్రదక్షిణ చేయాలి. మరి ఎందుకు ఇలా చేయాలో తెలుసా? సోమసూత్రం నుండి వచ్చే అభిషేక జలం సాక్షాత్తు గంగా నదితో సమానం. దానిని దాటడం అంటే శివుడి శక్తిని అవమానించడమే అవుతుంది. శివభక్తికి పట్టాభిషేకం
చండీశ్వరుని కథ ఒక సామాన్య బాలుడు తన భక్తితో ఎలా దైవత్వం పొందాడో చెబుతుంది. పూర్వం షేయాజలురులో విచార శర్మ అనే 7 ఏళ్ల బాలుడు ఉండేవాడు. ఆ వయసులోనే ఆయన మనసు శివమయమైంది. ఆవులను మేపడానికి వెళ్ళినప్పుడు ఆవులన్నీ ఆ బాలుడి ప్రేమకు ముగ్ధులై తమంతట తామే పాలను కురిపించేవి. విచార శర్మ ఆ పాలను వృధా చేయకుండా ఇసుకతో ఒక శివలింగాన్ని చేసి ఆ పాలతో రోజు పరమానందంతో అభిషేకం చేసేవాడు. ఒకరోజు విచార శర్మ తండ్రి అయిన ఎచ్చదత్తుడు చాటుగా వచ్చి చూశాడు. పాలను ఇసుకలో పోస్తున్నాడని భావించి ఆగ్రహంతో ఆ బాలుడిని కొట్టి కాలితో ఆ ఇసుక లింగాన్ని తన్నాడు. ధ్యానంలో ఉన్న విచార శర్మ కళ్ళు తెరిచాడు. తన కళ్ళ ముందే శివలింగాన్ని తండ్రి తన్నడం చూసి సహించలేకపోయాడు. భగవంతుడికి అపచారం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం పాపమని భావించి పక్కనే ఉన్న ఒక పుల్లను తీసుకున్నాడు. శివుడి సంకల్పంతో ఆ పుల్ల మహాగండ్ర గొడ్డలిగా మారింది. ఆ గొడ్డలితో శివలింగాన్ని తన్నిన తన తండ్రి కాళ్ళను నరికేశాడు. బంధం కంటే భగవంతుడే మిన్న అని నిరూపించాడు. ఈ అచంచలమైన భక్తికి కైలాసనాథుడు కదిలిపోయాడు. పార్వతీ సమేతుడై ప్రత్యక్షమై ఆ బాలుడిని కౌగలించుకున్నాడు. విచార శర్మ తండ్రికి కూడా పుణ్యలోకాలు ప్రాప్తించాయి. అప్పుడు శివుడు ఇలా అన్నాడు, నాయన, నా కోసం నీ తండ్రినే ఎదిరించావు. ఇకపై నేను నీకు తండ్రిని. నా ఆలయానికి నీవే సర్వాధికారివి. నా ప్రసాదం, నా పూజా ఫలం అన్నీ నీ ఆధీనంలోనే ఉంటాయి. శివుడు తన మెడలోని కొండమల్లి మాల తీసి ఆ బాలుడి మెడలో వేసి ఆయనకు చండీశ్వర పట్టాభిషేకం చేశారు. చండీశ్వరుడు శివాలయంలో ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటాడు. ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు మెల్లగా చప్పుడు చేయడం, మన వేళ్లతో చిటిక వేయడం లేదా మెల్లగా చప్పట్లు కొట్టడం చేయాలి. ఇది ఆయన ధ్యానాన్ని భంగం చేయడానికి కాదు. స్వామి, నేను వచ్చాను, నా పూజా ఫలాన్ని నాకు ప్రసాదించు అని విన్నవించుకోవడం. మన చేతులను ఆయనకు చూపిస్తూ నేను శివాలయ సంపదను ఏదీ దొంగలించడం లేదు అని చెప్పాలి. శివుడికి వాడిన పువ్వులు, వస్త్రాలు అన్నీ చండీశ్వరుడి అనుమతితోనే మనకు దక్కుతాయి. శివాలయం నుండి బయటకు వచ్చేటప్పుడు మెట్ల మీద కనీసం 2 నిమిషాలు కూర్చోవాలి. అప్పుడే ఆ క్షేత్రంలోని శివశక్తి మన వెంట వస్తుంది. మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు ఈసారి ఓం చండీశ్వరాయ నమః అని మనస్ఫూర్తిగా అనుకోండి. మీ భక్తికి ఆ పరమేశ్వరుడు తప్పక ముగ్ధుడవుతాడు. ఇంటికి రాగానే ఈ తప్పులు చేస్తున్నారా? అయితే మీరు పొందిన పుణ్యఫలం సగం అక్కడే ఆగిపోతుంది. ఆ పవిత్ర శక్తి మీతోనే ఉండాలంటే ఈ తప్పులు అస్సలు చేయకండి. ఇంటికి రాగానే వెంటనే కాళ్ళు కడుక్కోవద్దు. క్షేత్రంలోని పవిత్ర శక్తి మీ పాదాల ద్వారా శరీరంలోకి చేరుతుంది. కనీసం 1 గంట వరకు ఆగడం శ్రేయస్కరం. నుదుటిపై ధరించిన విభూతి లేదా కుంకుమను ఇంటికి రాగానే తుడిచేయకండి. అది సాక్షాత్తు దైవ ప్రసాదం మరియు రక్షణ కవచం. అది సహజంగానే పోయే వరకు ఉంచుకోవడం వల్ల ఆ దైవిక శక్తి మీతోనే ఉంటుంది. వెంటనే స్నానం చేయడం లేదా పగటిపూట నిద్రపోవడం చేయకండి. దీనివల్ల మీ మనసు పొందిన ఆ దైవిక ప్రకంపనలు తగ్గిపోతాయి. గుడి నుంచి రాగానే మాంసాహారం తీసుకోవడం లేదా మద్యం సేవించడం వంటివి చేయకండి. ఆ రోజంతా సాత్విక ఆహారం తీసుకుంటూ పవిత్రతను కాపాడుకోండి. ఇంటికి రాగానే వెంటనే లౌకిక విషయాల్లో మునిగిపోవడం, ఇతరులపై కోప్పడటం లేదా గొడవ పడటం చేయకండి. ఆ ప్రశాంతతను కాసేపు అనుభవించండి. గుర్తుంచుకోండి, గుడి నుంచి తెచ్చుకోవాల్సింది కేవలం ప్రసాదం మాత్రమే కాదు, ఆ దేవుడి ప్రశాంతతను కూడా. ఈ నియమాలు పాటిస్తేనే మీ దర్శనం పరిపూర్ణమవుతుంది. శివాలయం నుండి మీరు బయటకు వస్తున్నారంటే అది కేవలం ఒక కట్టడం నుండి బయటకు రావడం కాదు. మీలోని అశాంతిని వదిలి అనంతమైన శివతత్వాన్ని గుండెల్లో నింపుకొని రావడం. చండీశ్వరుని సాక్షిగా మీరు పొందిన ఆ పుణ్యఫలం మీ జీవితంలోని చీకట్లను చీల్చుకుంటూ వచ్చే జ్ఞానజ్యోతి కావాలి. గుడి మెట్ల మీద ఆ 2 నిమిషాలు మౌనంగా కూర్చున్నప్పుడు ఆ నిశ్శబ్దంలో ఓంకార నాదాన్ని వినడానికి ప్రయత్నించండి. మీరు ఇంటికి వెళ్ళేది ఒంటరిగా కాదు. మీ వెన్నంటే ఆ త్రిశూలధారి రక్షణ కవచం ఉందనే ధైర్యంతో అడుగు వేయండి. మీ భక్తి నిజమైతే ఆ బోలా శంకరుడు మీ ఇంట్లోనే కొలువై ఉంటాడు.
లోక సమస్త సుఖినో భవంతు. సర్వం శివార్పణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మరో 10 మందికి షేర్ చేయడం వల్ల మీకు కూడా పుణ్యఫలం లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని భక్తి వీడియోల కోసం జ్యోతి భక్తి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.